హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, అసలు 2 డేస్ నుంచి వీడియోస్ ఏం అప్‌లోడ్ చేయలేదనమాట. ఎందుకంటే సాధ్వికి ఫుల్ ఫీవరు. సో, అందుకే వెదర్ కూడా చేంజ్ అయింది. ఫుల్ ఫీవర్ ఉందనమాట. అసలేం వీడియో తీయలేకపోయినా షార్ట్ వీడియోస్ కూడా అంతకుముందు తీసినవి ఉంటే పోస్ట్ చేశాను అనమాట. అంతేగాని అసలు వీడియో తీయాలి అన్న ఇంటెన్షన్ కూడా లేకుండే. పిల్లలకి బాలేకపోతే అసలు కాళ్ళు చేతులు ఆడవనమాట ఎవరికైనా సరే. సో, ఇప్పుడొచ్చేసి టైం 5:30 అవుతుంది. సర్లే బౌల్స్ క్లీన్ చేసుకుందాం పాప లేచే లోపనని చెప్పి బౌల్స్ అనేది క్లీన్ చేసుకుంటున్నాననమాట. సో, మొన్న ఈవినింగ్ వచ్చింది. మొన్న మధ్యాహ్నం వచ్చింది తనకి ఫీవరు. మొన్న మార్నింగ్ బానే ఉంది గదంట్లే అనుకున్నా. లైట్‌గా హీట్ ఉందనమాట. చాలా లైట్‌గా. సర్లే తగ్గిపోతదిలే నార్మలేలే అనుకున్నా. కానీ ఏంటంటే ఫీవరొచ్చేసింది. సరే చూద్దాము అనని జెప్పి మెడిసిన్ ఉందనమాట. నేనెప్పుడు హ్యాండీగా మెడిసిన్ ఎట్టు పెట్టుకుంటానో పిల్లల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ చేతి కింద ఎప్పుడు మెడిసిన్ ఉండాలి. ఏ మెడిసిన్ ఉన్నా లేకపోయినా ఒకటి ఫీవర్ మెడిసిన్, కడుపులో నొప్పి మెడిసిన్ కంపల్సరీగా నాజిల్ డ్రాప్స్ ఈ 3 కంపల్సరీగా ఉండాలనమాట పిల్లలకొచ్చేసి. ఎందుకంటే ఇవి 3 ఇన్‌స్టంట్‌గా వెంటనే వచ్చేసేస్తాయి. తెలియకుండానే వచ్చేసేస్తాయి. ఫీవర్ ఒకటి, నాజిల్ డ్రాప్స్ ఫీవర్ ఒకటి, కడుపులో నొప్పి ఒకటి అండ్ నోస్ బ్లాక్ అవ్వటం. తర్వాత ఇంకోటేంటి అనంటే జలుబు, దగ్గు అయినా మనకి సింప్టమ్స్ అర్థమవుతాయి. లైట్‌గా జలుబొచ్చేసింది అంటే వెంటనే దగ్గొస్తది అనని చెప్పి ఆ సింప్టమ్స్ అర్థమవుతాయి. మన దగ్గర లేకపోయినా తెచ్చుకోవచ్చు. లేకపోయినా 1 ఆర్ 2 డేస్ 1 డే చూసి హాస్పిటల్‌కి వెళ్ళి రావచ్చు. అందులో ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇవి మాత్రం కంపల్సరీగా పక్కనే ఉండాలి. పిల్లలకి గనక ఫీవర్ వచ్చిందా ఇంకంతే అసలు బాడీ తెలియకుండానే హీట్ అయిపోయిద్ది. వాళ్ళకి 104 కూడా ఉంటది ఫీవరు. నాకు సాత్విక్ ఫస్ట్ టైమ్ జ్వరం వచ్చినప్పుడు నేను అంతగా గమనించుకోలేదనమాట. హ్మ్. ఫస్ట్ ఫస్ట్ టైమ్ 1 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 7 మంత్స్ ఉంటాయేమో లేకపోతే అంతే 7 మంత్స్ ఉంటాయేమో మేబీ. సో, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే 7 మంత్స్ ఉంటాయేమో నాకసలప్పుడు తెలియలేదనమాట. అసలెళ్తే హాస్పిటల్‌కెళ్తే 104 ఉంది. అమ్మ తడిగుడ్డ పెడుతూనే ఉండాలి అనని చెప్పారనమాట. కంటిన్యూస్‌గా తడిగుడ్డ పెట్టి, అలా 2 డేస్ ఆగాక తగ్గిపోయిందనమాట. ఎప్పుడైనా మినిమమ్ మెడిసిన్ ఉంటే, చేతిలో మెడిసిన్ ఉంటేనే నేనంటుంది. లేకపోతే వెంటనే వెళ్ళిపోండి హాస్పిటల్‌కి. చేతిలో మెడిసిన్ ఉంటే ఏంటంటే, ఒక 1 డే చూడండి ఇంట్లో కంపల్సరీగా. నేను మొన్న మార్నింగ్ వచ్చింది గదా! మొన్న ఆఫ్టర్‌నూన్ వచ్చింది గదా! నిన్న హాస్పిటల్‌కి వెళ్ళమన్నారు ఇంట్లో గూడా అశోక్ కానీ, తాతయ్య గాని, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళమన్నారనమాట. ఎళ్ళు హాస్పిటల్‌కెళ్ళని 1 డే అయినా చూడాలి కంపల్సరీగా. 1 డే చూడమని చెప్తారనమాట. ఏ డాక్టర్ అయినా సరే మాక్సిమం 1 డే ఇంట్లో చూడాలమ్మా అంటారు. 1 డేలోనే మెడిసిన్ లేకపోతే తప్పదు వెళ్ళిపోవాలి. మెడిసిన్ ఉందనమాట నా దగ్గర. నేనెప్పుడూ హాస్పిటల్‌కి వెళ్ళినా గానీ కంపల్సరీగా మెడిసిన్ తెచ్చుకుంటాను. జలుబుకి గూడా నా దగ్గర ఉంటాయి. నేనసలు ఉంచుకోకుండా ఉండను. జలుబు, దగ్గుకి గూడా కంపల్సరీగా ఉంచుకుంటాను. ఎందుకంటే మెయిన్‌గా పిల్లల్లో వచ్చేవి ఇవే. మళ్ళీ దీనికోసం నేను యాప్‌లోకెళ్ళి నా బేబీ ఎందుకు ఏడుస్తుంది సో, ఇలాంటివేం సెర్చ్ చేయననమాట నేను. ఇలాంటి తింగర పనులెప్పుడు చేయొద్దు ఎవరైనా సరే. సో, అలా చేసుకుంటా అనమాట. 2 డేస్‌కి మెడిసిన్ ఉంది. మోస్ట్‌లీ 3 డేస్ వెయ్యాలి. సెకండ్ డే నేను మొన్న వేశాను గదా! నిన్న అసలు ఫుల్ ఫీవర్ ఉంది. అస్సలు తగ్గలేదు. కంటిన్యూస్‌గా వస్తూనే ఉందనమాట ఫీవర్. ఎవ్రీ 6 అవర్స్‌కి ఒకసారి మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నా పాపకు కూడా నేను. సో, ఈ పూటైతే కొంచెం పర్లేదనమాట. నేను నైట్ టైమ్ మెడిసిన్ వేయలేదు. నైట్ పడుకోబోయే 5 వేశాను నిన్న. ఇంకా ఫీవర్ అయితే ఇప్పటికైతే ఏం రాలేదనమాట. చాలా లైట్‌గా అనిపిస్తుంది. నిన్నేంటి మెడిసిన్ వేసినా గానీ నిన్న నైట్ 3 అప్పుడు అసలు బాడీ ఫుల్ హీట్ అయిపోయింది. 3 దగ్గర నుంచి అస్సలు నిద్రపోలేదనమాట సాధ్వి. 3 అప్పటి నుంచి మేల్కొనే ఉంది. అంతే మేల్కొని చూస్తూనే ఉంది. ఏడుస్తూనే ఉందనమాట. వాళ్ళకి తెలియదు. మేబీ బాడీ పెయిన్స్ ఉంటాయో మనకి తెలీదు. వాళ్ళేం చెప్పలేరు. నాకేమనిపిస్తది తెలుసా? ఇలాంటప్పుడు పేరెంట్స్ తోడుంటే బావుండురా బాబు! దగ్గరుంటే బావుండు. ఎందుకంటే చెప్తారు వాళ్ళైతే సలహాలు. మనకైతే అసలేం తెలీదు తెలుసా? చాలా బాడీ నీరు గారిపోయిద్ది నాకైతే నిజం చెప్పాలంటే. సాత్విక్ బాగోపోతే. వాళ్ళేం చెప్పలేరు. మనకేం అర్థం కాదు. ఎందుకంటే మనమే పిల్లనిబ్బాల్లా ఉంటాం ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే. అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత ఆహ్, ఉండము. ఎంత పిల్లలు ఉన్నా గానీ, అంత తొందరగా మన మన ఏజ్‌లోనే రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ. తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు గానీ, నేను తీసుకుంటా రెస్పాన్సిబిలిటీ తీసుకోనని చెప్పట్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళుంటే ఏంటంటే ఏదో తెలియని ధైర్యం ఉంటది ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తది వామిటింగ్ అయితే ఏమవుతదా కాదా అని. నాకు మొన్న వామిటింగ్ అయిందనమాట సాధ్వికి. అమ్మో! ఏమైద్దో
నాకు భయం. కాకపోతే అమ్మకు ఫోన్ చేస్తే అన్నీ చెప్తారనమాట. వామిటింగ్ అయితే కంగారు పడకు, వామిటింగ్ అయితే చాలా మంచిది, మంత్లీ వన్స్ ఒక్కసారైనా వామిటింగ్ అయితే లోపల ఉన్నదంతా పిల్లలకి పోతుంది, లైక్ మందం మందం అంటారు అనమాట పిల్లలకి. సో అదేదన్నా ఉన్నా కూడా పోతుంది, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, పిల్లలు ఏడుస్తారా అని చెప్పి. నా అదృష్టం ఏంటంటే సాధ్వి మరి అంత ఏడిపించే పిల్ల అయితే కాదనమాట. సో అందుకే నేను కూడా కొంచెం గటాన్ అవ్వగలిగాను. అంతగా ఏడవదు, సైలెంట్గానే ఉంటుంది. ఇంకేదన్నా తట్టుకోలేని సిచ్యువేషన్ వస్తేనే కొంచెం ఏడ్చిద్ది అనమాట సాధ్వి. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఇక తప్పదు నాకు కూడా, కొంచెం సేపు ఎత్తుకొని అంతే ఆడించుకుంటాను అనమాట. లేదు అనుకుంటే ఆ టైంలో ఏంటంటే తనకి ఇష్టమైన రైమ్స్ పెట్టడం, సో అలా చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా సరే ఒక్క 1 డే చూడండి, ఫీవర్ వస్తే మాత్రం ఇంట్లో అంతే. ఇవాళ వచ్చిందంటే రేపు ఒక్కరోజు చూడండి, ఎవ్రీ 6 hours ఒకసారి మెడిసిన్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా ఎవ్రీ 6 hours ఒకసారి మెడిసిన్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 hourకి బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. అలా కూల్ అవ్వలేని సిచ్యువేషన్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. అంతేగాని యూట్యూబర్స్ చెప్పారు, యూట్యూబ్లో వాళ్ళు చెప్తున్నారు ప్రతిదానికి హాస్పిటల్కి పరిగెత్త అవసరం లేదని చెప్పి అనేది మీరు అనుకోవద్దు. అది మీ బేబీ అనమాట, అక్కడ ఉన్నది మీ బేబీ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, తను ఎలా బిహేవ్ చేస్తుంది, తన కండిషన్ ఏంటి అనేది మీకు మాత్రమే తెలిసింది, వాళ్ళు ఎవ్వరికి తెలియదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి మీరు ఎప్పుడైనా సరే. అందరి పిల్లలు ఒకలాగే ఉండాలని ఎప్పుడు రూల్ లేదనమాట. ఇప్పుడు సాధ్వి ఏడవలేదు, ఇంకో బేబీ బాగా క్రాంకీ అవ్వచ్చు, ఇంకొక బేబీకి ఫీవర్ మందు వేసినా సరే అస్సలు తగ్గకపోవచ్చు. సో మీ బేబీ కండిషన్ ఏంటి అనేది మనకు మాత్రమే తెలిసింది అనమాట. సో అందుకని చెప్తున్నా, ఎప్పుడైనా సరే మెడిసిన్ వేసాక 1 hourకే తగ్గిపోవాలి, మ్యాక్సిమం కూల్ అయిపోయింది 1 hourకి కూల్ అయ్యి మళ్ళీ 6 hours తర్వాత మళ్ళీ హీట్ అయ్యింది బాడీ. సో అది ఎవ్రీ 6 hours ఒకసారి మెడిసిన్ వేసుకోవాలన్నమాట. అలా కంటిన్యూస్గా 1 day అంతా వేస్తే తగ్గిద్ది. అంతేగాని బేబీ బాడీ కూల్ అవ్వకపోయినా యూట్యూబర్స్ అందరూ ప్రతిదానికి చాలా మంది నోట్లోంచి వింటున్నాను కదా, ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి పరిగెత్త అవసరం లేదు అన్నారు. ప్రతి చిన్నదానికి పరిగెత్తకూడదు అని ఆ బేబీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మీకు మాత్రమే అర్థమవుతుంది ఒక మదర్గా. అంతేగాని వాళ్ళు చెప్తున్నారు కదా అని అంతే మీరు అస్సలు ఆగిపోవద్దు. నేను యాక్చువల్గా అయితే వాళ్ళు తీసుకెళ్దాం అనుకున్నాను, నేను ఎప్పుడు రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తాను అనమాట. వాళ్ళు తీసుకెళ్దాం అనుకున్నాను, నిన్నే తీసుకెళ్ళమన్నారు. సర్లే 1 day చూద్దాము. బేబీ యాక్టివ్గా ఉంటే మాత్రం 1 day చూడండి, బేబీ యాక్టివ్గా లేకపోతే అసలు 1 day కాదు 1 hour కూడా చూడొద్దు. బేబీ యాక్టివ్గా ఉంది, ఆ ఫుడ్ కూడా పెద్దగా ఏం తినరనమాట పిల్లలు. ఫీవర్ వచ్చింది కదా నిన్న, సాధ్వి కూడా అసలు ఏం ఫుడ్ తీసుకోలేదు. నార్మల్గా అయితే మార్నింగ్ మంచిగా రాగి జావా అట్లా రాగి జావా కానీ 2 ఇడ్లీస్ కానీ. సో పగలేం పాలు పట్టిన అనమాట, నిన్న కూడా అలాగే పాలు పట్టలేదు, ఎందుకంటే కొంచెం పాలు మందము. అది కాక సరే చూద్దాము యాక్టివ్గానే ఉంది కదా, నేను ఏం పట్టలేదు. కొంచెం అంటే కొంచెం రాగి జావుతుంది, మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఒక బనానా పెట్టి చిన్నది, అసలు ఎంత చిన్నదంటే అంత చిన్న బనానా పెట్టాను అనమాట. సో తర్వాత కొంచెం చిన్నులపాయలు అంటారు కదా, చిన్న వెల్లుల్లి అంటారు కదా, వెల్లుల్లి అంతా కర్డ్ రైస్ తిందనమాట. సో అంతే. ఇక తర్వాత నిద్రపోయింది బాగా. పిల్లలు ఎంత నిద్రపోతే అంత మంచిది ఆ టైంలో. 2:30కో 3 అప్పుడు పడుకొని ఇంకా 5:30కి లేచింది. 5:30కి మళ్ళీ ఒళ్ళంతా కాలిపోతుంది, మళ్ళీ ఫీవర్ మందు వేసుకున్నా. ఆ ఫీవర్ మందు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మెడిసిన్ వేసుకునేటప్పుడు పిల్లలు ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చుకోండి. ఫుడ్ పెట్టాక మ్యాక్సిమం ఒక 1/2 hour గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి. పెట్టే ముందైనా ఒక 1/2 hourలో ఒక పెడతామన్నప్పుడు అప్పుడు మెడిసిన్ వేసుకోండి, లేకపోతే తిన్నాక 1/2 hour వెయిట్ చేయండి. లేదు తిన్న వెంటనే మేము ఫీవర్ మెడిసిన్ ఇంకో మెడిసిన్ వేస్తామంటే ఖచ్చితంగా వామిట్ అయిపోయింది అనమాట. సో అలా చేసుకోండి ఎప్పుడైనా సరే. అలా చేసుకుంటే ఏంటి అంటే కొంచెం వామిట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ వామిట్ అయినా ఏం కాదు, మంచిదే. ఒక్కసారే అవ్వాలి, 1-2 సార్లు అంతే, అంతకుమించి వామిట్ అవ్వకూడదు. 1-2 సార్లు కంటే తిన్న ప్రతిసారి వామిట్ అయితే పిల్లల్లో గ్యాస్ ఫామ్ అయినట్టు. మన దగ్గర గ్యాస్ ఫార్మింగ్కి మెడిసిన్ ఉండదు, పిల్లలకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట.
సి మన బేబీ అనేది మనకి మాత్రమే అర్థమవుద్ది. వీళ్ళు చూపించే యాప్స్‌కో లైక్ ఇంకో కొంతమంది అంటారు వెంట వెంటనే పరిగెత్తాల్సిన అవసరం లేదని చెప్పి. మీ బేబీ సిచ్యువేషన్ మీకు మాత్రమే అర్థమైద్దనమాట. నిన్న యాక్టివ్‌గా ఉంది కాబట్టి సాధ్వి నేనేం తీసుకొని వెళ్ళలేదు. మేబీ నిన్న కూడా తను అసలు లెగవలేని సిచ్యువేషన్‌లో ఉంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయేదాన్ని. నేను క్షణం కూడా లేట్ చేయనండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి దేనికో దానికి పట్టుకెళ్ళిపోండి. చిన్నపిల్లల హాస్పిటల్స్ వాళ్ళైతే కొంచెం కండిషన్ చూసి ఇది ఏదో అని చెప్తారనమాట. నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమంది ప్రతిదానికి హాస్పిటల్‌కి పరిగెత్తాల్సిన అవసరం లేదని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. సో మేబీ అది వాళ్ళ బేబీకి కరెక్ట్ అయ్యుండొచ్చు. దాన్ని నేను ఎప్పటికీ కాదనను. ఏదో జలుబు దగ్గు అయితే 1 ఆర్ 2 డేస్ చూడాలి. జలుబు దగ్గు అయితే మోస్ట్‌లీ 5, 6 డేస్ టైం పట్టిద్ది అనుకోవచ్చు. కానీ ఫీవరు లైక్ ఇలాంటివైతే కొంచెం వెంటనే తీసుకెళ్ళాలి. అది కాక ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు బాగలేకుండే చాలామంది కరోనా, కోవిడ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. ఇక్కడ ఎవరికీ లేదులెండి ఏపీ, తెలంగాణలో పెద్దగా. ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు మన వాళ్ళు అసలు ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరు. వ్యాక్సిన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఎవ్వరు పెద్దగా పట్టించుకునేటట్టు లేరులే. కానీ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచండి. మెయిన్ ఫీవర్స్ ఇప్పుడు రావడానికి కారణం నాకు తెలిసినంత వరకు 3-4 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి అనమాట. మేబీ అలా వెదర్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీగా పిల్లలకి సిమ్టమ్స్ ఏదో ఒకటి చూపిస్తాయి. జలుబు, దగ్గు, లైక్ ఫీవరు. సో ఇలాంటివన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి పిల్లలకి. మోస్ట్లీ 2 months ఒకసారి పిల్లలకి ఫీవర్ కామన్గా వచ్చేసింది. సాధ్వి కూడా 2 months ఒకసారి కంపల్సరీగా ఫీవర్ వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. మంచిగానే చూసుకుంటారులే ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని. సో ఇంకా ఈరోజు ఏం చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియోలో ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇలా చేస్తానంటే ఇవాళ మార్నింగ్ చేశానంటే రేపు మార్నింగ్ వరకు మ్యాక్సిమం వస్తుంది అనమాట నాకు చట్నీ. ఇవాళ మార్నింగ్ అండ్ ఈవినింగ్, రేపు మార్నింగ్ కూడా తింటాం అనమాట. సో అలా ప్రిపేర్ చేసుకుంటాను నేను చట్నీ. అప్పుడే అయిపోయిందనుకో కొంచెం మళ్ళీ రేపు పొద్దున వెంటనే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది పాపతోటి. అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ మీకు కిడ్స్ ఏం లేకపోతే ఏ రోజు రోజు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇడ్లీ పిండి నైట్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ పిండి నైట్ వేసుకొని పెట్టుకుంటే బాగా పులుసుద్ది, బాగా బ్యాటర్ కూడా ఫర్మెంట్ అయ్యి చాలా బాగా వస్తాయి అనమాట ఇడ్లీస్ కూడా. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నేను ఇడ్లీ వేసేసుకుంటాను. ఎవరు ఎన్ని ఇడ్లీ తింటారు అనేది మనకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఆ ఐడియా ద్వారా నేను ఇడ్లీస్ వేసుకొని ఒక్కసారి పాత్రలో పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 5 minutes ముందు ఆన్ చేస్తాను అనమాట. సో అలా ఆన్ చేసుకుంటే టైం సేవ్ అయింది. పాప లేచాక ఒకసారి స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇడ్లీ పిండి వేసుకోవాలి, ఇదంతా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా ప్లేట్స్లో వేసుకొని నేను ఒక్కసారి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా ప్లేట్లో వేసుకొని పెట్టుకుంటే కొంతమంది ఏమంటారంటే కారిపోయిద్ది ఆ హోల్స్లోంచి అనుకుంటారు. కానీ నాకు ఎప్పుడు అలా జరగలేదు. సో అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఇంకా కూరగాయలు తీసుకురావాలి, అవి కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. సో మీరు ఇక్కడ వచ్చేసి టీకి ప్రిపేర్ చేస్తున్నా. టీ తాగే అలవాటు అయితే నాకు అస్సలు లేదనమాట. ఇంట్లో అశోక్కి, తాతయ్యకి అలవాటు ఉంది. సో అందుకని చెప్పి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా బయటికి వెళ్ళేసి వీక్కి సరిపడా కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వస్తాను. ఎప్పుడో ఒకసారి మ్యాక్సిమం అశోక్ తీసుకొస్తాడు, లేదు అంటే ఇద్దరం వెళ్ళేసి తీసుకొని వస్తాం అనమాట. కూరగాయలన్నీ తెచ్చుకొని అవన్నీ సర్దుకొని చేసుకోవాలంటే అబ్బా సాయిరామ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ 1 week సరిపడా అన్నీ అసలు ఏ ముందు వండాలి, ఏ తర్వాత వండాలి, సో ఇలా అన్నీ ఏవి కింద పెడితే ఏవి మెత్తబడతాయి, సో ఇలా అన్నీ చూసుకొని నీట్గా సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే. సో ఇవాళ కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ చేశాను అనమాట. ఇవాళ ఉందన్నమాట మష్రూమ్స్, ఎప్పుడో తెచ్చి పెట్టుకున్నాను. సో అవే ఉంటే ఇంకా మష్రూమ్స్ కర్రీ చేసుకున్నా. ఇంకా పాప నిద్రపోయాక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెడీ అయిపోవటమే. ఇంక ఇంతకు మించి అయితే ఏం ఉండదు. పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, వెదర్ చేంజ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఏంటి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే చాలా మంచిది. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తెచ్చుకున్నాను నేను బయటికి వెళ్ళి. ఆనియన్స్ కూడా ఆన్లైన్లో చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, 34 రూపీస్ ఉన్నాయి, బయట 18 రూపీసే ఉన్నాయి. మార్కెట్కి వెళ్తే నాకు చాలా తక్కువకి వస్తాయి అనమాట ప్రైస్ అనేది. సో అందుకని చెప్పి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం మ్యాక్సిమం. మీరు ఎక్కడ తెచ్చుకుంటారు కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.